నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను చక్కర్ల ఝాన్సీ. H1B వీసా అనగా H1B వీసా అమెరికా ఉద్యోగ మార్కెట్లో అత్యంత ప్రాచుర్యం పొందిన నాన్ ఇమిగ్రెంట్ వీసాలలో ఒకటి. ఇది ముఖ్యంగా విదేశీ నైపుణ్యాన్ని ఉపయోగించుకోవడానికి రూపొందించబడింది. అమెరికా ఆర్థిక వ్యవస్థలో సాంకేతిక రంగం వేగంగా ఎదగడంతో ఐటీ, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, హెల్త్ కేర్, బిజినెస్ మేనేజ్మెంట్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాలలో నైపుణ్యం కలిగిన వృత్తిపరులు అవసరం పెరిగింది. అలాగే భారతదేశం నుండి ఎక్కువ మంది ఇంజనీర్లు, కంప్యూటర్ ప్రొఫెషనల్స్ H1B వీసా ద్వారా అమెరికాకు వెళ్తున్నారు. ఈ వీసా పొందడానికి మొదట అమెరికా కంపెనీ లేదా సంస్థ ఒక ఉద్యోగాన్ని ఆఫర్ చేయాలి. ఆ తర్వాత USCISకు పిటిషన్ ఫైల్ చేయాలి. పిటిషన్ ఆమోదమైతే లాటరీ విధానం ద్వారా ఎంపిక జరుగుతుంది. అమెరికా ప్రభుత్వం ప్రతి సంవత్సరం H1B వీసాలకు కోటాను నియంత్రిస్తుంది. ప్రస్తుతం ఇది సుమారు 85,000 వీసాలు, అందులో 65,000 రెగ్యులర్ కోటా, అలాగే 20,000 అమెరికాలో మాస్టర్స్ లేదా PhD పూర్తి చేసిన వారికి కేటాయిస్తారు. అలాగే H1B వీసా ప్రారంభ గడువు 3 సంవత్సరాలు. దాన్ని గరిష్టంగా 6 సంవత్సరాలకు పొడిగించవచ్చు. ప్రత్యేక పరిస్థితుల్లో దీన్ని మరింత పొడిగించే అవకాశము ఉంటుంది. ఈ వీసా ద్వారా అమెరికాలో ఉద్యోగం చేసే వ్యక్తి నిర్దిష్టమైన జీతం పొందాలి. అమెరికా లేబర్ డిపార్ట్మెంట్ నిర్ణయించిన ప్రివేలింగ్ వేజ్ కంటే తక్కువ వేతనం చెల్లించరాదు. దీనివల్ల స్థానిక అమెరికన్ ఉద్యోగుల ప్రయోజనాలను కూడా రక్షిస్తారు. H1B వీసా హోల్డర్ తన భార్య లేదా భర్త, పిల్లలను H4 వీసా ద్వారా అమెరికాకు తీసుకెళ్లవచ్చు. ఇటీవల H4 వీసా హోల్డర్లకు కూడా కొన్ని షరతులపై ఉద్యోగ అనుమతి అనగా EAD ఇచ్చే విధానం ప్రారంభమైంది. ఇది భారతీయ కుటుంబాలకు పెద్ద ఉపశమనం. అయితే H1B వీసాకు భారీగా డిమాండ్ ఉండటంతో ప్రతి అభ్యర్థి ఎంపిక కావడం కష్టమే. ఎందుకంటే USCIS లాటరీ పద్ధతి ద్వారా యాదృచ్ఛికంగా ఎంపిక చేస్తుంది. H1B వీసా హోల్డర్లు అమెరికాలో ఉండి గ్రీన్ కార్డ్ పర్మనెంట్ రెసిడెన్సీ కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఇది చాలా సుదీర్ఘమైన ప్రక్రియ. ముఖ్యంగా భారతీయుల కోసం గ్రీన్ కార్డ్ వెయిటింగ్ పీరియడ్ సంవత్సరాల తరబడి ఉంటుంది. అయినప్పటికీ H1B వీసా ద్వారా అమెరికాలో పనిచేసే అవకాశం లభించడం అనేది కెరీర్ ఎదుగుదలకు, ప్రపంచ స్థాయి అనుభవం పొందడానికి, ఆర్థికంగా ఎదగడానికి ఎంతో సహాయపడుతుంది.